అల్లు అర్జున్ ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. పుష్ప తరువాత సౌత్లోని నార్త్లోని బాగా వినిపిస్తున్న పేరు బన్నీదే. బన్నీ పుష్పతో నేషనల్ అవార్డును గెలుచుకుని మొత్తం ఇండస్ట్రీనే తన వైపు తిప్పుకున్నాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగులో కన్నా నార్త్లోనే ఎక్కువ పుష్పతో పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేస్తున్నారు? ఇది చాలా కాలంగా వినిపిస్తున్న ప్రశ్నే. ఈ ప్రశ్నకు సమాధానంగా చాలా రకాల గాసిప్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా అయితే బలంగా వినిపించిన పేరు అట్లీ. చాలా మంది అట్లీ అల్లు అర్జున్ కలిపి సినిమా చేస్తున్నారని చెప్తూనే ఉన్నారు. నిర్మాతలను కూడా డిసైడ్ చేసేశారు. అదిగో క్లాప్ ఇదిగో సినిమా అంటూనే ఉన్నారు. అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు కానీ ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ ఉండదు అనే వార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో తరువాత మళ్లీ మరోసారి త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలుస్తుంది. త్రివిక్రమ్ ఇప్పటి వరకు కనీవిని భారీ బడ్జెట్ సబ్జెక్ట్ను తయారు చేశారని, దాని ప్రీ ప్రొడక్షన్నే ఏడాది పడుతుందని హీరో బన్నీ స్నేహితుడు బన్నీవాస్ గతంలో చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అదో అద్భుతమైన సినిమా అవుతుందని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ని ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ వరకు పుష్ప 2 పనులు ఉండనే ఉంటాయి. 2-3 నెలలు రెస్ట్ తీసుకుని త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తారు బన్నీ. ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వీరి సినిమా ఆగదని ఫిల్మ్ నగర్ వర్గాల బోగట్ట. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ఎలా ఉండబోతుందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.